అవి చేస్తున్నావు ఏం చేస్తావు చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు కానీ వాస్తవానికి గురుకులాల పరిస్థితి ఈరోజు అక్కడ చదువుతున్నటువంటి ఓబీసీ వర్గానికి చెందిన పిల్లలు వారి యొక్క పరిస్థితి నిజంగా చాలా దీనంగా ఘోరంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇది నేను చెప్పింది కాదు, మీ యొక్క అధికారులే ఈరోజు అసహాయంతో నిధులు లేక బిల్డింగ్ కూలిపోతుంటే దాన్ని రిపేర్ చేయలేక పిల్లలకు మంచి బియ్యములు ఇవ్వలేక మంచి భోజనాలు ఇవ్వలేక రెంట్ కట్టలేక రెంట్ కట్టకపోతే బిల్డింగ్లు క్లోజ్ చేసి పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి వాల్మీకి జయంతి నాడు ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అన్ని వర్గాలకు ఈరోజు ఈ న్యాయం చేయాలంటే మీరు ముందు ఓబీసీ జాతి పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు వారు సంబంధించినటువంటి ఒక విద్యా బోధనలో వాళ్ళ హాస్టల్స్లో వాళ్ళ గురుకులాల్లో సరైనటువంటి నిధులు ఇచ్చి అక్కడ మంచి చదువు మంచి బోధన ఇప్పించాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ ఒక బోయా వాల్మీకి సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అదే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఓబీసీ వర్గాన్ని ఈ యొక్క ప్రభుత్వం వారు ఆదుకోవాలి, వారి యొక్క సంబంధించినటువంటి ఒక నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఓబీసీ సబ్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఓబీసీ సబ్ ప్లాన్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరొకసారి నా తరఫు నుంచి నేను ఈరోజు అందరికీ మరొకసారి తెలంగాణ ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై.